నా పాకెట్ నింపిన రాకెట్. ఏంటి రాజు గారు? పరాయి దేశంలో కూడా నా బెట్టింగ్ ను బ్రతికించారు. నా గెలుపులో మీ వాటా అండి ఇది. ఓ నాకేనా? చేర్స్. Hi, Sarah. How are you? Hi. Cheers. ఏమరా నచ్చిందా? చెప్పే అంటే చెప్పరా. ఓకే సాల్తీ రెడీ పోబే. హాయ్, మీరు అర్పిత కదా? No, I'm Sunana. మ్యాన్ మీరు ఆదిత్య గర్ల్ ఫ్రెండ్ కదా? No. ఐషా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? Who the hell is Aditya? హూ ద హెల్ ఇస్ ఆదిత్యనా? ఆదిత్య తెలీదంట. హే గైస్, తనకు ఆదిత్య తెలీదంట. గైస్, ఆదిత్య తెలీదంట. ఈ యాక్టింగ్ కి భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే. లండన్ నుండి టవర్ బ్రిడ్జ్ తెలీదు అన్నట్టుంది. ఆదిత్య కమాన్ ప్రిన్స్, మీట్ ఆది చెడగొట్టగరి. రే హే సారీ అబౌట్ మై ఫ్రెండ్ దేర్. హాయ్ ఐమ్ ఆదిత్య. What are these cheap wingman tricks or something? I don't fall for them. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అది బాబు అంటే. బాబుకి ఆ అమ్మాయి పడిపోద్ది. ఎనీ బెట్? Okay, good luck. Okay. Your place or mine? పడేలేనన్నా, పడేశాను. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. What? మీకు ఇంట్రెస్ట్ పోయినంత ఈజీగా మా హ్యాంగ్ ఓవర్ పోతే బాగుంటది బాబు. ఆదిత్య బాబు, ఈయనే తొక్కా బుచ్చిబాబు, కవితా స్వాద అండ్ మై ఇంటి ఓనర్. 80s లో లండన్కి వచ్చి గట్టిగా సెటిల్ అయిన తెలుగు తేజం. నేనంటే ప్రాణం. బాగా చదువుతానని కాదు, సేమ్ కాస్ట్ అని. గుడ్ మార్నింగ్, మంచిగున్నారా? కంగ్రాచులేషన్స్. ప్రౌడ్ ఆఫ్ యూ. అరే ఏంటంకుల్ ఇది? నిన్న నువ్వు సాధించిన ఘనతకు మన వాళ్ళ పరువు ఎక్కడికో వెళ్ళిపోయింది. కరెక్ట్ అంకుల్, మన తెలుగు వాళ్ళ పరువు ఏడుకోవాలి. తెలుగు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారా? మా కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం. పొద్దున్నే పాచిమాలు వేసుకుని తయారవుతారు ఏదో. ఎక్కడ మరి మీకోసం ముల్తాన్ బట్టి మొహానికి రాసుకుని రెడీగా ఉంటాం. రాజుగారు అవసరం నీది, నాది కాదు. ఏం కూర్చోవరా? నీకు రెంట్ కావాలా రెస్పెక్ట్ కావాలా? ఏదో ఒకటి డిసైడ్ అవ్వు. రాజుగారు ఇలాంటోడే ఫ్లైట్ లో వైజాగ్ వెళ్ళి వచ్చి జెట్లాక్ అన్నాడంట. ఐ కాంట్ టేక్ దిస్. ఆ బీకేవులే. చూడండి ఈ నేచర్ చూడండి, ఆ చెట్లు, ఆ పూలు ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకేటంగా సంగతిలో సంగతులంటే గుర్తొచ్చింది. మీ అమ్మ ఫోన్ నంబర్ ఇవ్వు. పెద్దవాళ్ళం మాకు మాట్లాడుకోవడానికి చాలా ఉంటాయి. మీ చిన్నపిల్లలకి చెప్తే అర్థం కాదమ్మా. ఫోన్ నంబర్ ఇవ్వు. ఆది 1 second. కవిత పిలుస్తోంది. వెళ్ళు 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 వెళ్ళు. ఏంటి? మా నాన్న నన్ను నీకిచ్చి పెళ్లి చేసే ప్లాన్ లో ఉన్నారు. వాట్? యా, డోంట్ వరీ, ఐల్ మేనేజ్. అలాగే రవితో నా పెళ్లికి ఎలా అయినా నాన్న ఒప్పిస్తాను. మీ పెళ్లి నా రెస్పాన్సిబిలిటీ. ఓకే? థ్యాంక్ యూ. ఆదిత్య బాబు, ఇది పంచదార ఉప్పు కొంచెం టేస్ట్ చేసి చెప్పండి. డిటర్జెంట్ అనేది. డిటర్జెంట్ పంచదార అనుకుని పాలలో కలుపుకొని తాగేసా. లండన్కి వెళ్తున్నా. ఇక ట్యాప్లలో నీళ్ళు వస్తలేవు, పేపర్ వాడేసాయి, పరకు వాడలే. హే, లుకింగ్ బ్యూటిఫుల్. ఏంది? సున్నుండలు ఇండియా నుంచి వచ్చాయి. మొత్తం నాకేనా? వాళ్ళకు ఒక్కొక్కటి పెట్టి మిగతావన్నీ నువ్వు తిను. మన ఇద్దరం రాత్రి తిందాం. అమ్మ చూస్తుందిరా. ఏ ఎందుకు చెప్పావురా? కాసేపు ఆగొచ్చుగా. ఫ్రీ ఎంటర్టైన్మెంట్ నాకు. బాగున్నారా? హాయ్. క్యాజువల్ గానే మాట్లాడుతున్నాం. అంత క్యాజువల్ గా అనిపించడం లేదే. త్వరగా పెళ్లి చేసుకోండి. అదంతా ఆది చేతులు ఉన్నదా ఆంటీ? ఏ ఆది, నువ్వు మాత్రం వీడికి హెల్ప్ చేయడం నాకు ఇష్టం లేదు. అరే ఆంటీ, లేకపోతే నీ పెళ్లికి నీ ఫ్రెండ్ హెల్ప్ చేయాలి, కానీ నీ ఫ్రెండ్ ఎప్పుడు సింగిల్ గానే ఉండాలా? అదేంటి? అయ్యా ఆంటీ, మీకు తెలియదేమో, 6 ఏండ్ల సంది వీనికి ఎంత మంది అమ్మాయిలు చూపించినా నాకే తెలుసు. ఎవరినన్నా చూపిస్తే చాలు, పొడుగుంది, పొట్టిగుంది, దొబ్బగుంది, బక్కగుంది, ఇట్లా వంకల మీద వంకలు పెడితేనే ఉంటాడు ఆంటీ. అసలు అది విడిచిపెట్టా ఆంటీ. నిన్న రాత్రి కత్తి లాంటి అమ్మాయిని చూపిస్తే మూతిలో మూతి పెట్టి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు. ఇంకా ఇంతకంటే ఏం చేస్తామా ఆంటీ చెప్పు. అమ్మ నాకు అమ్మాయి టచ్ అవ్వలేదమ్మా.
ఏంటి? చాలే ఊరుకోండి బాబు. ఆ మాత్రం టచ్చింగ్ మా ఊర్లో జరుగుంటే పంచాయతీ పెట్టి పెళ్లి చేసేవాళ్ళు. ఆ, అమ్మగారు నమస్కారం. ఆ, ఏ అది అది ఆ. మా అమ్మతో కొంచెం నేను పర్సనల్గా మాట్లాడాలి. మీ అందరు ఇక్కడ దుబ్బించుకోండి. ఏమైంది బావా? Where is Aditya? Have you considered my offer? I take up the offer only if my friends are on my team. ఏయ్, ఇండియా విన్ అయితే 50 పౌండ్లు పెట్టుకోండి. Fine. I'll meet you in the office tomorrow. Aditya, this is Krishna. Hi. Mike's assistant. Boss is waiting. Cool. న్యూ హాంప్టన్లో మార్గన్ అండ్ ట్రెంట్ కన్స్ట్రక్షన్స్ 1000 ఏకర్స్లో ఒక టౌన్షిప్ కట్టబోతున్నారు. అక్కడ రో హౌస్ కాంట్రాక్ట్ మన కంపెనీకే వచ్చింది. And we want you to design the best row house model. Don't worry, Mike. I got it. వర్క్ విషయంలో నాకేం టెన్షన్ లేదా అది. ఐ నో యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ మన జాబ్ సెక్యూర్డ్గా ఉండాలంటే విల్ హ్యావ్ టు బి అ లిటిల్ స్మార్ట్. అంటే ఈ ముచ్చటంతా కాదు భయ్. మన దగ్గరికి వచ్చే సైట్ మేనేజర్ కానీ సంకల పెట్టుకోవాలి, అయిపోద్ది అంతే. సర్లే ఏదో చావండి. హలో రే రవి, మీరు రావడం ఇంకా ఎంతసేపు పడుతుంది? మాతో కావురా ఇవన్నీ. ఏ ఏమైంది? అరే నేను కవిత పిఆర్ పనిలో బిజీగా ఉన్నాం రా. పెట్టే. ఏం బా రాజుగారు, ఏం కథ? ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అండి. కోహ్లీ 6 కొట్టి అనుష్క శర్మను చూస్తారని 100 పౌండ్లు పెట్టి కాసా. రీప్లే కూడా బెట్టింగ్లు కడుతున్నారు అయ్యాలి రేపు. రీప్లే మ్యాచా? ఇలాంటి అవలగాళ్ళు ఉండబట్టే ఈ తెలంగాణ కొడుకులు మనల్ని 200 years. Hey. Hey Aditya, I'm glad you're here. లండన్లో బెస్ట్ ఆర్కిటెక్చర్ ఆఫీస్, వెంటబడి ఉద్యోగం ఇచ్చిన బాస్, నా కోసం వెయిట్ చేస్తున్న ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. జస్ట్ వాట్ ఐ వాంట్. లైఫ్ ఇస్ పర్ఫెక్ట్. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. Hey Aditya, come over here. I would like to introduce you to the site manager. చిన్న ఆవరా, ఇంకా సైట్ మేనేజర్ మస్తున్నది కదా. నీకు ముందే తెలుసా? తెలుసా, నేనే కదరా నీకు సెట్ చేసింది. నీకు చెప్తే నువ్వు బావా నీకు చెప్పలేరా. మ్యాటర్ ఏంటంటే నువ్వు సింగిల్ ఉన్నావు, ఆ పిల్ల కూడా సింగిల్ ఉంది. మీరిద్దరు మింగిల్ అయ్యారనుకో లోక కళ్యాణం అవుతుందని అనుకున్నా. ఏమంటావు? ఏంటి బాబు బ్యాట్ తీశారు? ఏమన్నా క్రికెట్ గాని ప్లాన్ చేశారా? మెంటల్ గా అంతా బాగాలేదు. నువ్వు ఉన్నావుగా. పాడన్ మీ ఆదిత్య బాబు, ఏంటిది? బ్యాట్ కింద పెట్టండి. ఏం చెప్తున్నాను కింద పెట్టండి. పెట్టరా. కింద పెట్టమంటే కింద కొట్టాడేంటి? ఆదిత్య చంపేనా అండి, ఏదైనా వస్తే నేను చూసుకుంటాను. వదలొద్దండి. బాబు బాబు కవిత, నా రూమ్ ఎక్కడ? వర్ష, రవి అన్న, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అరే వర్షారా. నాటకాలు ఆడుతున్నావా? తనే రమ్మని సైట్ మేనేజర్. అరే అమ్మా తోడరా, నిజం చెప్తున్నా నేను. ఆ సైట్ మేనేజర్ అంటే ఎవరు అమ్మాయి అనుకున్నా కానీ వర్ష అనుకోలేదురా. కసంసే చెప్తున్నారా, మజాకులు ఆడతలేను. వెయిట్, మీ అందరికీ ఒకరికొకరు ముందే తెలుసా?
ఏహే ఆగు నువ్వు ఒకదాని హైదరాబాద్ వర్షకి ఈమెనే. వాట్? తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? అంటే సైట్ మేనేజర్ మన ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటే ఉంటే మన జాబ్స్ సెక్యూర్డ్ గా ఉంటాయని ఉంటాయని రవి చెప్పాడు. రే, ప్లీజ్ రా, ఓపిక లేదురా, ఇంకోలేరా. తను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అది వాట్ ఇస్ దిస్ కవిత? నా పార్టీకి నేను హోటల్లో దిగితే బలవంతంగా రూమ్ వెకేట్ చేయించి ఇక్కడికి తీసుకొచ్చా. ఇప్పుడేంటి న్యూసెన్స్? కవిత, వర్ష మర్యాదగా చెప్తున్నాను, తను ఇక్కడి నుంచి పంపకపోతే మీ బాబు దగ్గరికి వెళ్ళి నిన్ను పెళ్లి చేసుకుంటాను చెప్తా, నీ తిక్క కుదురుతుంది. అది బాగా బావా గదేంద్ర పెళ్లి చేస్తా అన్నావు కదరా, మల్లేంద్ర ఇట్లా ప్లేట్ ఫిరాయించడం, దాన్ని నీకు చెల్లించేద్దాం అనుకుంటే నువ్వు నాకు చేస్తావరా? అన్యాయం రా. నాళ్ళకి కరెక్ట్ పొజిషన్ లో కూర్చున్నావురా. ఈ అమ్మాయి ఎవరమ్మా? వర్ష అని చెప్పాను కదా నాన్న. ఆ, నమస్తే అంకుల్. నమస్తే. ఎవరమ్మా? హైదరాబాద్, మీ నాన్నగారు ఊరు? మువ్వలపాలెం. ఉవ్వలపాలెం. అక్కడంతా మనోళ్ళే. మీ ఇంటి పేరు? చచ్చాంపు పులిహోర కలిపేస్తాడుగా. పక్కిళ్ళు ఎవరితో అనుకుంటున్నావు? ఎవరిది అంకుల్? మందే. ఓ మీదేనా? ఓకే. నాన్న మనోళ్ళే. మీ ఇంట్లోనట బాబు. ఓ రకంగా మనకు చుట్టాలు అవుతారు. ఆ. రమ్మా, అలసిపోయినట్టున్నాం. రా లోపల రా. ఏనా ముక్కలు బాగా ఎగాయా? ఫ్రెష్ మటను బాగుంటుంది. రాజు ముక్కేరా. ఎరా బలిసిందా? పచ్చి ముక్కేసావు. మరి ఏ మొక్క కావాలో చెప్పాలి కదండి. నేను చూస్తున్నాను, నీకు రోజు రోజుకి ఎక్కువైపోతుంది. నాన్న వర్ష. ఏమా నా కోసం ఏదో వండి తెచ్చినట్టున్నావు? మీ అందరి కోసం చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను. వావ్, లుక్స్ డెలిషియస్. పాపా మన వాళ్ళ పద్ధతులు వంటలు మన వాళ్ళకే చేతావు. నాన్న కేకు మన వాళ్ళు చేసింది సూపర్. నువ్వు ఖచ్చితంగా తినాల్సిందే. అంకుల్ అంకుల్ అంకుల్, నాకు చాక్లెట్ అంటే ఇష్టం ఉండదు. బాబు అరే అది బాబు ఆగు. రేయ్. అది 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 వెయిట్. అది 1 sec మాట్లాడాలి ప్లీజ్. అది వెయిట్. సారీ మేట్. అది ప్లీజ్. అప్పుడెప్పుడో గొడవ పడ్డాం, విడిపోయావు. ఇట్స్ ఓవర్. నాకు ఇబ్బందిగానే ఉంది, బట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ అన్ని మర్చిపోయి ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండలేమా? అంటే ఎంతో మంది బ్రేకప్ తర్వాత కూడా ఫ్రెండ్స్గా ఉంటున్నారు ఇన్ ద సేమ్ వే. నాకు లైఫ్లో నచ్చినవి రెండు. ఒకటి చాక్లెట్స్, రెండు నువ్వు. ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్. పోయి పని చూసుకో. యూ హ్యావ్ నో ఆప్షన్. అది ఇంట్లో లేదా నీ ఫ్రెండ్స్ దగ్గర నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయి. కానీ రేపటి నుంచి ఓకే ఆఫీస్. అండ్ రిమెంబర్, ఐ యామ్ యువర్ సుపీరియర్. యూ హ్యావ్ టు రిపోర్ట్ టు మీ. అప్పుడేం చేస్తాం? ఏంటిది? నా రెసిగ్నేషన్ లెటర్. వాట్? వై? నీ కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు. యూ స్టిల్ హ్యావెంట్ చేంజ్డ్ అ బిట్ ఆదిత్య. ఇప్పటికీ ఆలోచించకుండా ఆవేశంలో డెసిషన్స్ తీసుకుంటున్నావు. సిచ్యువేషన్ తగ్గట్టు క్యాలిక్యులేటెడ్గా డెసిషన్ తీసుకుంటా ఇంకా చేతకాలే. వాట్ టు డూ? ఫైన్, అలా యాక్సెప్ట్ రెసిగ్నేషన్ లెటర్. మీ ఫ్రెండ్స్కి చెప్పావా? వాళ్ళకి నేను ఎంత చెప్తే అంత. ఎక్కువ లేట్ చేయకుండా సామాన్యం సర్దేసుకున్నాండి. క్విక్. బా ప్లీజ్ బా, ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. లెట్స్ డిస్కస్ వన్స్. ఏయ్, డిస్కషన్ లేవు. పదండి, లేట్ అవుతుంది. అది పదండి. అది లిసన్ సిట్, ఒక్కసారి డిస్కస్ చేద్దాం. బాబా ఆవేశపడకండి, కూల్. ఇప్పటికిప్పుడు ఉన్న జాబ్ వదిలేసి బయటికి వెళ్తే ఎటూ కాకుండా పోతాం. రే బావ, ఏంట్రా తను? కరెక్ట్ బావా, ఈ టైంలో జాబ్ అంటే ఇంపాసిబుల్. అస్సలే ఈ ఎదవకి నాన్న ముందు మార్క్స్ తక్కువ, దానిపైన జాబ్ లేకపోతే వీడితో పెళ్ళంటే చెప్పు తీసుకుని కొడతారు. కానీ నాకు దాని కింద పనిచేయడం ఇష్టం లేదు. ఎవరండి ఆవిడ కింద పని చేస్తుంది? మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం, ఆవిడ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. టెక్నికల్ గా ఆవిడే మన కింద పని చేస్తుందండి. కానీ అలా అనుకోలేను రాజుగారు.
అలా అనుకోకపోతే మనం పని చేయలేమండి. ఎంపైర్ నచ్చలేదని బ్యాటింగ్ చేయటం మానేస్తామా? ఇన్విజిలేటర్ నచ్చలేదని ఎగ్జామ్ రాయటం మానేస్తామా? ఇది అంతే. కానీ తనతో మాట్లాడలేను. నేను మాట్లాడతానండి, నేనున్నా కదా. ప్లీజ్. మా ఆదిత్య బాబు రాజీనామాను ఉపసంహరించుకున్నారు. చా ఎందుకు? అంటే మేమంతా హై లెవెల్ మంతనాలు జరిపి ఒప్పించాం. బుద్ధిగా పనిచేస్తాడా? మాట కూడా రానివ్వడు. వెరీ టాలెంటెడ్. మరి పొగరు? అంటే అది తగ్గిపోద్ది స్లోగా. ఎంతసేపు అండి తొక్కల మీటింగ్? ఏం అవసరం లేదు, రండి. రమాప్రభా లైఫ్ రా. ఎంతసేపు బతిమాలి అలా దాన్ని? ఎవడండి బతిమలాడేది? అడుక్కుంటున్నా. ఏ ఈ ఉద్యోగం కాకపోతే మాకు వేరే దిక్కు లేదు. మీ టాలెంట్కి మిమ్మల్ని నెత్తన పెట్టుకోవాలి. మీరు కాదంటే రొయ్యల చెరువు అమ్ముకోవాలి. మీ రేంజ్ ఏంటో పవర్ ఏంటో చెప్తున్నా. మా దరిద్రాన్ని అర్థం చేసుకోమంటున్నా. అప్పటికీ ముందుకేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా. సర్లే, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఆదిత్య రెసిగ్నేషన్ రిజెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మొత్తానికి భయపెట్టి ఒప్పించేశాను. థ్యాంక్స్ చెప్పుకోండి. వీడు గాడి పోయి కాలు పట్టుకున్నాడు, వీడికి వచ్చి పోజు కొడుతున్నాడు. అమ్మండి. పోన్లే, అట్లీస్ట్ నీ ఫ్రెండ్స్ గురించి ఆలోచించాం. నాకు మరి నీ అంత సెల్ఫిష్గా ఆలోచించడం రాదు.